స్వరము క్రీస్తు రాకడ స్వరము క్రీస్తు రాకడ స్వరము క్రీస్తు రాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము క్రీస్తు రాకడ కొరకై సిద్ధపరచే స్వరము వినుమా వినిపించుమా హనుమా సిద్ధపడుమా. క్రీస్తు రాకడ స్వరమును కార్యక్రమను వీక్షిస్తున్న ప్రియులకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో దైవజనులు ఎం రత్నకుమార్ గారు దైవవర్తమానం అందిస్తారు. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన పాదాలు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ క్రీస్తు రాకడ స్వర కార్యక్రమాన్ని మీరు ఆశీర్వాదకరంగా జరిగించండి. మీ దాసులు మీరు బలపరిచి వాడుకోండి. అనేక ఆత్మరక్షణ కార్యక్రమం కొరకై ఈ పని జరిగినట్లుగా సహాయం చేయండి. నీ నామానికి మహిమ తెచ్చుకొని మని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. రాకడ స్వరము క్రీస్తు రాకడ స్వరము క్రీస్తు రాకడ స్వరము క్రీస్తు రాకడ స్వరము. మన ప్రభువును రక్షకుడునైన యేసయ్య పరిశుద్ధమైన నామమున క్రీస్తు రాకడ స్వరం కార్యక్రమం వీక్షించుచున్న ప్రియ వీక్షకులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారా ప్రియులారా? మరొకసారి మనందరూ ఈ రీతి కలుసుకోవటం చాలా సంతోషకరం. దేవునికి మహిమ కలుగును గాక. మీరు మీ కుటుంబాలు క్షేమంగా ఉండి ఆయన రాకడ కొరకై సిద్ధపరచబడాలనే భారంతో నిర్వహించబడుతున్న క్రీస్తు రాకడ స్వరం అనే ఈ కార్యక్రమాలను మీరు వీక్షిస్తూ మీ ఆత్మీయ జీవితాల్లో పురోభివృద్ధిని అందుతున్నారని నేను నమ్మి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. ప్రియులారా, మనము ఈ చివరి దినాల్లో మన యొక్క వ్యక్తిగత ఆత్మీయ జీవితాల పట్ల బహుశ్రద్ధ కలిగి జీవించాల్సిన అవసరత మనకి ఉన్నది అనే సత్యాన్ని నేను దేవుని సేవకునిగా మనం చేస్తున్నాను. మనము గత పర్యాయం వరకు కూడా ఆశీర్వాదము అనే అంశాన్ని గురించి ధ్యానం చేస్తూ వచ్చాం. ప్రియులారా, కార్యక్రమాలు కీర్తన ఛానల్ గుంటూరు అని మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఈ కార్యక్రమాలు మీకు మళ్ళీ చూడటానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి అవకాశం ఉంటే ఖచ్చితంగా మీరు చూడటానికి ప్రయత్నం చేసి మరింతగా దీవించబడాలని మనం చేస్తున్నాను. ఈరోజు నుంచి మనం ఈ కార్యక్రమం నుంచి ఆత్మఫలము అనే అంశాన్ని గురించి ధ్యానం చేద్దాం. ఆత్మఫలము, దీని గురించి దేవుని సేవకుల ద్వారా మనం చాలా విషయాలు ఇప్పటికే ఎన్నో వినుంటాం, ఎన్నోసార్లు. చాలా సంతోషం. అయినను కాసింత కూలంకషంగా వివరంగా మీతో వాటిని పంచుకోవాలని ప్రభు నన్ను ప్రేరేపించగా ఈ విషయాలు మీ ఎదురు తీసుకురావాలని నేను ఆశపడుతున్నాను. దేవుని బిడ్డలారా, ఆత్మఫలము అనే విషయాలు మనకి గలతీయులకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో మనం చదువుకుంటాం. ఒకసారి ఆ వాక్య భాగాన్ని నేను మీ ఎదుటి తీసుకొస్తాను. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. దేవుడు ఈ వాక్యాన్ని మన వినికిడిలో దీవించును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుని పిల్లలమైన మనము దేవుని వాక్యాన్ని బాగా ప్రేమించే వారమై ఉండాలి. అపొస్తలుడైన పేతురు గారు తాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో ఇలా చెప్తాడు: ప్రభువు దయాళుడని మీరు రుచి చూచిన ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యము అను పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి అని ఇక్కడ విశ్వాసులైన వ్యక్తులను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. దయచేసి ఈ మాటను మీరు శ్రద్ధగా ఆలకించండి. దేవుని పిల్లలుగా రక్షించబడిన తరువాత దేవుని వాక్యాన్ని బాగా ప్రేమించేవారిగా ఉండాలి. దేవుని వాక్యం కొరకు ఆకలి కలిగి ఉండాలి. ప్రియులారా, మరి ఈ రోజుల్లో అటువంటి పరిస్థితులు లేకపోవటం చాలా దుఃఖకరమైన విషయం. మనుషులు దేన్ని ప్రేమించేవారుగా ఉంటున్నారో అపొస్తలుడైన పౌలు గారు తిమోతికి రాస్తూ ఆ మాటను తెలియచేస్తూ ఉంటారు. ఆ మాటను కూడా
నేను మీ ఎదుటికి తీసుకొస్తూ ఉన్నాను. తిమోతికి వ్రాయబడిన 2వ పత్రిక 4వ అధ్యాయము 3-4 వాక్యాలు చదువుతున్నాను. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారే తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును అని చెప్పి ఇక్కడ తన ఆత్మీయ కుమారుడైన ప్రియకుమారుడైన తిమోతి భక్తునితో మాట్లాడుతున్న మాటలు ఇక్కడ మనకి కనబడుతున్నాయి. ప్రజల యొక్క స్థితిగతులు ఎంత దారుణంగా ఉండబోతున్నాయో 2000 సంవత్సరాల క్రితమే అపోస్తలుడైన పౌలు గారు దేవుని ఆత్మ చేత గ్రహించి మాట్లాడుతున్న మాటలు ఇక్కడ మనకి కనబడుతున్నాయి. ఆయన ఏమంటున్నారు? ప్రజలు హితబోధను సహించరట. హితబోధ అనే దాని దగ్గర 6 అని అంకె వేసి అక్కడ క్రింద ఏం రాయబడి ఉందంటే ఆరోగ్యకరమైన బోధ అన్నాడు. సౌండ్ డాక్ట్రిన్ అని మనం అంటాం. పిల్లరా, దేవుని పిల్లలుగా రక్షించబడిన తర్వాత మన ఆత్మీయ జీవితాల్లో దేవుని వాక్యాన్ని సరైన రీతిలో గ్రహించి జాగ్రత్తగా మన జీవితాలను కట్టుకోవాలి. దేవుని వాక్యానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చేవారుగా ఉండాలి. ఈ రోజుల్లో కలిపి చెరిపేవారు కాస్త ఎక్కువైపోతున్న పరిస్థితులు కనబడుతుందంటే చాలా విచారం కలుగుతున్న పరిస్థితులు. అంత మాత్రమే కాకుండా ప్రజలు ఏ స్థితిలో ఉండబోతున్నారు అని అంటే దురద చెవులు గల వారే తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుంటారట. బా, ఎంత విచారకరమైన విషయం. ఏం చెప్తున్నాడు ఇక్కడ పౌలు గారు? హితబోధను సహించరట, దురద చెవులు గల వారి స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులు. ఏం కావాలి అని అంటే ఈ రోజుల్లో బోధలో ఏం ఆశిస్తున్నారు ప్రజలు అని అంటే కాస్త బాగా హాస్యం పండించే వ్యక్తులైతే ఆ బోధలను బాగా వినేవారుగా ఉన్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ రోజుల్లో చాలామంది క్రైస్తవులు దేని ప్రేమించేవారుగా ఉంటున్నారని అంటే బాగా నవ్వించే బోధలంటే ఇష్టపడేవారుగా పడి కార్యక్రమాలకు పరుగులెత్తేవారుగా వింటున్న వారిగా కనబడుతున్నారు. దేవుని బిడ్డలారా, హాస్యం కావాలంటే దేవుని వాక్యం మీద దొరికిందా? దేవుని వర్తమానాల్లోనే అది ఇతకాల? ఇది విచారకరమైన విషయం కదా. దేవుని వాక్యం ద్వారా మన జీవితాలు కట్టుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడైన తర్వాత తన శిష్యులైన వారికి కనబడిన సమయంలో పేతురు గారితో స్పష్టంగా మాట్లాడుతూ యోహాను రాసిన సువార్త 21వ అధ్యాయం 15వ వచనం నుంచి వ్రాయబడిన మాటల్లో పేతురు గారితో యేసు ప్రభువారు ఏం మాట్లాడారు? నా గొర్రె పిల్లలను మేపు, నా గొర్రెలను కాయుము, నా గొర్రెలను మేపుము అన్నాడు. దేవుని సేవకుని యొక్క పని వాక్యముతో వాక్యాహారముతో దేవుని పిల్లలైన వారిని పోషించాలి. దేవుని వాక్యాన్ని బాగా నేర్పించాలి. ఈ రోజుల్లో సంవత్సరాల తరబడి దేవుని సన్నిధికి వెళ్తున్నారు, వాక్యం వింటున్నారు, కానీ దేవుని వాక్యానికి వచ్చిన సరైన అవగాహన లేని పరిస్థితులు చూస్తూ ఉంటే చాలా విచారం కలుగుతూ ఉన్నది. దేవుని బిడ్డలారా, ఇది ఎంత మాత్రం మన ఆత్మీయ జీవితాలకు క్షేమకరమైనది కాదు. నేను ఎందుకు ఈ మాటలు మీతో మాట్లాడుతున్నానంటే దేవుని వాక్యాన్ని వివరించి చక్కగా బోధించడం ద్వారా మన ఆత్మీయ జీవితాలు పోషించబడతాయి దేవుని వాక్యంతో. కాబట్టి ఆ పని నేను చేస్తూ మీ ఎదుట ఈ వర్తమానాలు పెట్టాలని ఆశపడుతున్నాను. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అంటే ఈ కార్యక్రమాలు వినటమా వినకపోవటమా మీ చేతిలో పని. దీని వెనకాల భారం ఉన్నది, ప్రయాసం ఉన్నది. కాబట్టి మీరు శ్రద్ధగా ఈ వాక్యాన్ని వింటూ ఆత్మీయ జీవితాలను నేర్చుకుంటూ దేవుని వాక్యాన్ని మీ ఆత్మీయ జీవితాలు కట్టుకోవాలని ప్రేమతో మనం చేస్తున్నాను. నా చిన్నప్పుడితనంలో రేడియోలో వాక్యం బాగా ప్రేమించేవాడిని. దేవుని సేవకులు రేడియోలో వాక్యం చెప్తామనంటే నోట్స్ పెన్ను తీసుకొని చక్కగా రాసుకుంటుండేవాడిని. ప్రియులారా, ఆ వాక్యము ఆ రీతిగా నేను దేవుని వాక్యాన్ని ప్రేమించడం ద్వారా అనేకమైన సంగతులను నేర్చుకోవడానికి ప్రభు ఆత్మ నాకు సహాయం చేశాడని ప్రియులారా ఈ దినం నేను ప్రభుని ఎంతో స్తుతిస్తున్నాను. కాబట్టి దేవుని వాక్యం పట్ల అటువంటి శ్రద్ధను కనుపరిచి వాక్యాన్ని నేర్చుకుని మీరు దీవించబడాలి. ఆత్మఫలము గురించి మనము కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. ఆత్మఫలము అనే పదాన్ని గురించి మీకు నేను మొదటిగా కొంత వివరణ ఇస్తాను. జాగ్రత్తగా మీరు ఈ మాటలు వినాలి. ప్రియులారా, ఆత్మ వరములు అని ఆత్మ ఫలము అని చాలా చర్చెస్లో చక్కగా అవి వ్రాయబడి ఉన్న పరిస్థితులు మనం చదువుతాం. బోర్డు మీద చక్కగా గోడల మీద వ్రాయబడిన మాటలు మనం చదువుతూ ఉంటాం. అలాగే గృహాలలో కూడా మరి బోర్డుల మీద చక్కగా ప్రింట్ చేయబడి గోడకు తగిలించుకున్న ఫ్రేములతో ఉన్న విషయాలు చాలా చోట్ల మనం చూస్తూనే ఉంటాం. వాటిని కొనుక్కొని
గోడకు తగిలించుకొని చక్కగా చదువుతూ ఉంటారు. చాలా బాగుంటుంది, మంచిది. అయితే ప్రియులారా, ఈ ఆత్మ ఫలము, ఆత్మ వరములు ఇవి వేరు అనే సంగతి మొదటిగా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆత్మ వరములు, ఆత్మ ఫలము ఇవి జాగ్రత్తగా వినండి. పరిశుద్ధాత్మ యొక్క చిత్తానుసారంగా అనగా పరిశుద్ధాత్మ దేవుడు తన ఇష్టపూర్వకంగా నానా విధములైన క్రైస్తవులకు, ఆయా విధాలైన క్రైస్తవులకు ఆయా సమయాలలో వారికి ఆయా వరాలను అనుగ్రహించి పరిశుద్ధాత్మ దేవుడు తన పని నిమిత్తమై వాడుకుంటారు. ఇది ఆత్మవరాలకు సంబంధించిన కొంత వివరణ, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఆత్మ ఫలం అనేది కొంతమందికి సంబంధించినది కాదు. ఆత్మ ఫలము అనేది ప్రతి క్రైస్తవ వ్యక్తి, స్త్రీ పురుషులైనా సరే, ఎవరైనా సరే, రక్షించబడిన ప్రతి వ్యక్తి కూడా ఫలించవలసిన ఫలము ఆత్మ ఫలము అనే సంగతిని మొదటిగా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఆత్మ వరాలు ఉన్నాయి, అవి అందరికీ చెందినవి కాదు అనే సంగతిని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ మాట కూడా నేను బైబిల్లో నుంచి మీకు తీసుకొస్తాను. చూడండి, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయంలో 27వ వచనం నుంచి నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరం అయ్యండి, వేరు అవయవములై ఉన్నారు. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తలుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, పిమ్మట కొందరిని అద్భుతములు చేయవారిని గాను, తర్వాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారిని గాను, కొందరిని ఉపకారం చేయవారిని గాను, కొందరిని ప్రభుత్వం చేయవారిని గాను, కొందరిని నానా భాషలు మాట్లాడేవారిని గాను నియమించెను. అందరూ అపోస్తలులా? అందరూ ప్రవక్తలా? అందరూ బోధకులా? అందరూ అద్భుతములు చేయవారా? అందరూ స్వస్థపరచు కృపావరం గలవారా? అందరూ భాషలతో మాట్లాడుచున్నారా? అందరూ ఆ భాషల అర్థము చెప్పుచున్నారా? చూసారా, అందరూ మాట్లాడుతున్నారా? అందరూ అర్థాలు చెప్తారా? అందరూ ప్రవచనాలు చెప్తారా అని చెప్తూ ఉంటుంటే ఈ మాటలు మనకేమవుతున్నాయంటే, ప్రియులారా, వరాలు చాలా ఉన్నాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క వారం, ప్రతి ఒక్కరూ కూడా ఈ వారం కలిగి ఉండాలనేది ఏమీ లేదు. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరికి ఏ వరం ఇస్తే ఆ వరంతో వారు దేవుని పని చేయడానికి ఉపయోగించబడటం జరుగుతుంది. అంతేగాని ఖచ్చితంగా ఈ వారం ఉండి తీరాల్సిందనేది బైబిల్ మనకి ఎక్కడ చెప్పట్లేదు. కాబట్టి ఏ ఒక్క వరాన్ని గురించి కూడా ఖచ్చితత్వం మనం చెప్పకూడదు, దేవుని వాక్యం అలా చెప్పట్లేదు. కాబట్టి కొందరికి ఈ వరం ఉంటుంది, కొందరికి ఆ వరం ఉంటుంది, కొందరికి ఇంకొక వరం ఉంటుంది. అందరూ అపోస్తలులా కాదు, అందరూ ప్రవక్తలా కాదు. ప్రవక్తలా కాదంటే అర్థం ఏంటి? అందరూ ప్రవక్తలా అంటే కాదనే కదని అర్థం. అందరూ ప్రవచించువారా? కారు, అందరూ ప్రవచించరు, కొందరే ప్రవచిస్తారు. అందరూ భాషలతో మాట్లాడుచున్నారా అంటే కాదనే కదని అర్థం. భాషలతో కొందరే మాట్లాడతారు. అందరూ ఆ భాషలకు అర్థాలు చెప్తారా? కాదు, కొందరే అర్థాలు చెప్తారని అర్థం. కాబట్టి వరాలు అనేవి అందరికీ చెందినవి కాదు, కొందరికే చెందినవి. కానీ ఆత్మఫలమున్నది చూశారు, అది కొందరికి చెందినది కాదు. రక్షించబడిన ప్రతి ఒక్క వ్యక్తి సంస్థలలో పనిచేయడం ద్వారా క్యాడర్ పెరగవచ్చు, స్థాయి పెరగవచ్చు. ప్రియులారా, వాక్యం దగ్గరికి వచ్చేసరికి వాక్యమే మనకంటే పెద్దది. ఎంత గొప్పగా హెచ్చించబడినా, ఎంత గొప్పగా దీవించబడినా ఆ వ్యక్తి కూడా దేవుని వాక్యానికి సంపూర్ణమైన విధేయతను కనపరచాల్సిన అవసరం ఉన్నది. దేవుని వాక్యం ఏం చెప్తుందనంటే, రక్షించబడిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆత్మఫలము ఫలించాలి. ఇంకా ఆ మాటకు వస్తే ఇలా చెప్పచ్చు, ఆత్మ వరముల కంటే ఎక్కువగా మనకు అవసరమైనది ఏంటిదనంటే ఆత్మఫలము. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అతి ముఖ్యమైనది ఆత్మఫలము, అత్యవసరమైనది ఆత్మఫలము అనే సంగతిని మనము గుర్తించి ఆత్మఫలము ఫలించేవారిగా మన జీవితాలు కట్టుకోవాలి. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము గమనించినట్లయితే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం చదువుకున్నాం. 19వ వచనం ఏం చదువుతాం? శరీర కార్యాలు చదువుతాం. దేవుని పిల్లలమైన మన జీవితాల్లో శరీర సంబంధమైన క్రియలు ఒక్కటి కూడా కనపడకూడదు. కానీ ఆత్మ సంబంధమైన జీవితం జీవించచ్చు ఈ ఆత్మఫలాన్ని మాత్రం మనం ఖచ్చితంగా ఫలించాల్సిన అవసరత ఉన్నది అనే సంగతి దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తున్నదన్నమాట. కాబట్టి ఆత్మఫలం ఫలించుట అనేది
పిల్లరా, ఇక్కడ మనం గమనించాల్సిన మరొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఇది మన ద్వారా జరిగే పని కాదు. మనము పరిశుద్ధాత్మ ద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తుతో కలిగి ఉన్న సంబంధాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనలో జరిగించే క్రియ అనే సంగతిని మనం గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఆత్మఫలం అనేది మనమేదో ప్రయత్నం చేస్తే ఫలించే ఫలం కాదు. ఇది మనము ప్రభు అయిన యేసుక్రీస్తుతో కలిగి ఉన్న సంబంధాన్ని బట్టి ఈ సంబంధము ద్వారా పరిశుద్ధాత్ముడు మనలో జరిగించే క్రియయే ఆత్మఫలము. అనగా పరిశుద్ధాత్మ ద్వారా మనం ఫలించుట అనేది జరుగుతుంది. కాబట్టి మనకు క్రీస్తుతో బలమైన సంబంధం అవసరమైనది. ప్రతి క్రైస్తవునిలో, ప్రతి క్రైస్తవురాలిలో క్రీస్తు జీవించవలసిన అవసరతను ఆత్మఫలము మనకి స్పష్టంగా తేటగా తెలియచేస్తూ ఉన్నదనే సత్యాన్ని పిల్లరా ఇక్కడ మనం గుర్తించాలి. అంటే మన జీవితంలో క్రీస్తు స్వరూపం ఏర్పడుట అయి ఉన్నదన్నమాట. ఆత్మఫలం మనం ఫలించుచున్నామనంటే మనలో క్రీస్తు స్వరూపం ఏర్పడుతూ ఉన్నది. మనలో క్రీస్తు స్వరూపం యొక్క అవసరత చాలా ఉన్నది. ఎందుకనంటే మనలో నిజముగా క్రీస్తు జీవించి ఉన్నట్లయితే మనము దినదినము క్రీస్తు వలె రూపాంతరము చెందే అనుభవాన్ని కలిగి ఉంటాం. మీకు అర్థమవుతుందా? దేవుని బిడ్డలారా, రక్షించబడిన తర్వాత కేవలము బైబిల్ చేత పట్టుకొని కాసేపు ప్రార్థన చేసుకొని కాసేపు వాక్యం చదువుకొని మందిరానికి వెళ్ళటం రావటం ఇది మాత్రమే క్రైస్తవ జీవితం అనుకోగాకండి. క్రైస్తవ జీవితం అంటే అర్థం ఏంటంటే ప్రియులారా, క్రీస్తు స్వరూపం మనలో ఏర్పడాలి. అనగా క్రీస్తు ప్రభువారి యొక్క లక్షణాలు మన జీవితంలో కనపడాలి. క్రీస్తు ప్రభువారి యొక్క జీవితం మన జీవితంలో కనపడాలి. అది క్రైస్తవ జీవితం. సాధు సుందర్ సింగ్ గారిని చూచిన వ్యక్తులు ఏమనేవారంటే యేసుక్రీస్తు వస్తున్నాడు అనేవారంట. ఎంత అద్భుతమైన సాక్ష్యం! మన కుటుంబాల్లో, మన సమాజంలో, మన సంఘాలలో మన గురించిన సాక్ష్యం ఏమై ఉండాలనంటే క్రీస్తు వలె జీవించిన జీవితము కలిగిన వ్యక్తి అనే సాక్ష్యాన్ని మనం కలిగి ఉండాలి. అది క్రైస్తవ జీవితం అన్నమాట. దేవుని వాక్యం బాగా తెలుసునటం, బాగా పరిచయం చేయటం, పాటలు పాడటం, వాయిద్యాలు వాయించటం ఇవన్నీ నేను తప్పు అంటలేదు. కానీ ఇంతకంటే విలువైనది ఏంటిదనంటే వాక్యానుసారమైన జీవితం, క్రీస్తు లాంటి జీవితం, క్రీస్తుకు మహిమ తీసుకొచ్చే జీవితం మనకు అవసరమైనది. అది ఆత్మఫలం ఫలించడం ద్వారా మనలో క్రీస్తు స్వరూపం ఏర్పడుతున్నది అనే దానికి ప్రియులారా రుజువైనది అనే సంగతిని నేను మొదటిగా మీతో మాట్లాడుతున్నాను. ప్రియులారా, మనందరికీ బాగా తెలుసు కమలాకాయ మనం ఎరుగుతాం, నారింజకాయ వీటన్నిటిని మనం ఎరుగుతాం. అది కాయ ఒకటిగానే ఉంటుంది, కానీ దాని గనక ఒలిస్తే లోపల మనందరికీ తెలుసు కదా, తొనలు తొనలుగా ఉంటుంది. అనేకమైన తొనలు ఉంటాయి. అవన్నీ కలిపి ఒక కాయగా పైన ఆ తొక్కు మనం తీసినప్పుడు లోపల మనకి కనపడుతూ ఉంటాయి. అలాగే ఆత్మ ఫలములు కాదు, ఆత్మ ఫలము. ఇక్కడ మనము గమనించినట్లయితే 9 విషయాలు కనబడతాయి. మరొకసారి నేను ఆ మాటను మీ ఎదురు తీసుకురావాలని ఆశపడుతున్నాను. గలతీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఈ 9 విషయాలు కూడా 9 తొనల వంటివి ఆత్మఫలము అనే దానిలో ఉన్న 9 విషయాలు. ప్రియులారా, ఈ 9 విషయాలు కూడా మన ఆత్మీయ జీవితంలో కనబడుతూ ఉండాలి. అవి కనబడేటట్లుగా మనం జీవించాలి. అసలు వాటి గురించిన విషయాలు ఏంటి అనేది మనం గ్రహించాలి. దేవుని బిడ్డలారా, మనందరం కూడా ఒకానొక రోజున యేసుక్రీస్తు ప్రభువారి ఎదుట నిలబడతాం. నిలబడినప్పుడు మన జీవితాన్ని గురించి దేవునికి లెక్క అప్పగించాలి. మన గురించి ప్రభు లెక్క అడుగుతాడు. దేవుని సేవకులను సేవ గురించి లెక్క అడుగుతాడు. ప్రతి విశ్వాసిని విశ్వాస సంబంధమైన జీవితాన్ని గురించి లెక్క అడుగుతారు. మనందరము కూడా దేవునికి లెక్క అప్పగించాల్సిన వారమై ఉన్నాము అని దేవుని వాక్యం మనకు చెప్తుంది కదా. ఒకసారి ఆ మాట చదువుతాను. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 11, 12 వచనాలు చదువుతున్నాను. నా తోడు ప్రతి మోకాలును
నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభు చెప్పుచున్నాడు అని వ్రాయబడినది గనుక మనలో ప్రతి వాడును తన్ను గురించి దేవునికి లెక్క ఒప్పగింపవలెను అని చదువుతున్నా. గమనించారా? మన గురించి మనము దేవునికి లెక్క అప్పగించాలి. దేవుని జనాంగమా, దేవునికి ఒకానొక రోజున మనము లెక్క అప్పగించవలసిన బాధ్యత మన మీద ఉన్నదనే సంగతిని గుర్తించి మన ఆత్మీయ జీవితాల్లో ఎదుగుదలలోకి రావాల్సిన అవసరతను మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. హెబ్రీలకు రాస్తూ పౌలు గారు అంటారు, కాలంను బట్టి చూస్తే బోధకులుగా ఉండవలసిన మీరు ఇంకా మీకు మూలపాఠాలు నేర్పించాల్సి వస్తుంది. ఇంకా మీరు పాలు త్రాగే వయసులో ఉన్నారు కానీ బలమైన ఆహారం తినగలిగిన వారిగా లేరు అని చెప్పి మాట్లాడుతున్న మాటలు ఉన్నాయి. నేనేం చెప్తున్నాను మీకు అర్థమవుతుంది కదా? రక్షించబడే సంవత్సరాలు గడుచుతున్న పరిస్థితుల్లో మన జీవితంలో ప్రియులారా, పాలు త్రాగేవారిగా, ఇంకా చిన్న చిన్న విషయాలు నేర్చుకునేవారిగా మాత్రమే కాదు, శరీర సంబంధమైన విషయాలుగా, లేకపోతే ఇంకా ఆదరణ, ఇంకా మనల్ని ప్రోత్సహించే మాటలు, ఇంకా మనల్ని బలపరిచే మాటలు అన్నట్టుగా కాదు, బలమైన ఆహారం తీసుకునేవారిగా, మేలేదో కీడేదో యోచించి ప్రియులారా వాటిని సరైన రీతిలో గ్రహించగలిగిన ఆత్మీయ ఎదుగుదలలోకి మనం రావాలి అని అంటే దేవుని వాక్యాన్ని గుర్తిన గ్రహింపు మన జీవితాలకు అవసరమైనది అనే సత్యాన్ని ప్రియులారా నేను మీతో మాట్లాడుతున్నాను. కాబట్టి మనము దేవుని బిడ్డలారా ఈ ఆత్మఫలము అనే విషయంలో ఈ విషయాలు ఒకదాని తర్వాత ఒకటి మనం నేర్చుకొని మన జీవితాలని ప్రియులారా ఆత్మీయంగా ఫలభరితంగా చేసుకోవాల్సిన అవసరత మనకున్నది. మీకు తెలుసు కదా, యజమాని వచ్చి చూసి ఫలాలు చూస్తాడు. ఆహా, ఈ చెట్టుకు ఆకులు బాగున్నాయే, అది కాదు ఆయన సంతోషం. ఈ చెట్టుకి కొమ్మలు బాగా వచ్చినాయే, అవి సంతోషమే. ఆకులు కావాల్సిందే, కొమ్మలు కావాల్సిందే. కానీ వాటి కంటే ఎక్కువగా ఆశించేది ఏంటిదంటే ఫలము. దేవుని పిల్లలుగా మనం రక్షించబడిన తర్వాత అనేక ఫలాలు మనం ఫలించాలి కదా. దేవుని వాక్యం తెలుసు కదా, మారు మనసుకు తగిన ఫలం మనం ఫలించాలి, నీతి ఫలం మనం ఫలించాలి. ఇక్కడ మనం చదువుకుంటున్న ఆత్మఫలం మనం ఫలించాలి, వెలుగు ఫలం మనం ఫలించాలి కదా. ఈ ఫలాలు అన్నీ కూడా మన జీవితంలో మనం ఫలించాల్సిన అవసరం ఉన్నది. ఫలాలు ఇచ్చే చెట్టుగా మనం ఉండాల్సిన అవసరత మనకున్నది. ఫలం ఇచ్చే చెట్టే యజమాని సంతోషపరిచే చెట్టు కదా. ఫలం ఇచ్చే చెట్టే యజమాని సంతోషపరిచేది. కాబట్టి నీ ఆత్మీయ జీవితంలో ఫలభరితమైన జీవితాన్ని జీవించాలనే ఉద్దేశంతో ప్రియులారా నేను ఈ మాటలు మీకు అందిస్తున్నాను. కాబట్టి ఈ మాటలు వింటున్న నీ వ్యక్తిగత జీవితంలో దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలుగా ఆత్మఫలాన్ని ఫలించాల్సిన అవసరత మనకి ఉన్నది. అనుదినము కూడా దేవుని పిల్లలమైన మనకి పోరాటమే. దేవుని వాక్యంలో గలతీయులకు రాయబడిన పత్రికలోనే అపొస్తలుడైన పౌలు గారు ఈ మాటలు చెప్తా ఉన్నారు. చూడండి, దేవుని వాక్యాన్ని చదువుదాం. 5వ అధ్యాయము 17వ వచనం. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును, ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు అని చదువుతున్నాం. అదవుతుందండి. మనము ఎంత ఆత్మీయంగా ఎదగాలని కోరుకున్నా, ఎంత ఆత్మీయంగా ఫలభరితంగా ఉండాలని కోరుకున్నా, మనకు విరోధముగా అనగా మన ఆత్మకు విరోధముగా, మనలో ఉన్న దేవుని ఆత్మకు విరోధముగా మన మీద దాడి చేసే శరీరం, మనకు బద్ధ శత్రువు, ప్రథమ శత్రువు అయిన శరీరం మన మీద ఎప్పుడు కూడా దాడి చేస్తూనే ఉంటుంది. మనం ఈ ఆత్మఫలం ఫలించకుండా ఉండాలని, ఈ ఆత్మానుసారమైన జీవితం జీవించకుండా ఉండాలని ఈ శరీరం ఎప్పుడూ కూడా దాడి చేస్తూ ఉంటుండగా ప్రియులారా, మనము శరీరమును దాని ఇచ్చలతో దురాశలతో సిలువేయవలసిన వారమై ఉన్నామని అపొస్తలుడైన పౌలు గారు క్రిందకు వచ్చిన తర్వాత ఆ మాట చెప్తాడు. చూడండి, 23వ వచనం చదువుతున్నాను. ఇట్టి వాటికి విరోధమైన నియమమేదీ లేదు, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు అని చదువుతున్నాం. అంతే, మనము ఆత్మఫలం ఫలించాలనంటే దేవుని బిడ్డలారా, మనం యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన ఉపమానాలు గమనించినట్లయితే, ఒక విత్తనాలు వేసేవాడు పొలంలో విత్తనాలు చల్లుతుండగా కొన్ని త్రోవ ప్రక్కన పడ్డాయి, కొన్ని రాతి నెలలో పడ్డాయి, కొన్ని ముళ్ళ పొదల్లో పడ్డాయి, కొన్ని మంచి నెలలో పడ్డాయి కదా. వినండి, ముళ్ళ పొదల్లో పడ్డ విత్తనాలు చక్కగా మొలిసి మొక్కలైనవి, కానీ
ఆ మొక్కలు ఎదగకుండా ఆ ముళ్ళ పొదలు అణిచివేసినట్లుగా ఈ శరీరం అనే ముళ్ళ పొద మనలో ఈ ఆత్మఫలం ఫలించకుండా ఎదగకుండా అణిచివేస్తూ ముళ్ళతో గుచ్చుపడేస్తూ ఉంటుంది. అందుకని మన జీవితంలో ప్రియులారా ఈ శరీరమును ప్రతిరోజు జయించి ప్రతిరోజు దాన్ని సిలువ వేసి మనం ఆత్మఫలం ఫలించాల్సిన అవసరత మనకి ఉన్నది అనే సంగతి నేను మీతో మాట్లాడుతున్నాను. ఈ కార్యక్రమంలో నేను మీతో మాట్లాడుతున్న మాట ఆత్మఫలము ఫలించుట యొక్క ఉద్దేశము, ఆవశ్యకత, అవసరత నేను మీతో మాట్లాడుతూ వచ్చాను. కాబట్టి ప్రియులారా ప్రార్థనాపూర్వకంగా మనము ఈ కార్యక్రమాలు ఆలకిద్దాం. ప్రార్థనాపూర్వకంగా ఈ కార్యక్రమాలు ఆలకించి మన వ్యక్తిగత జీవితాలను ఈ ఆత్మఫలం ఫలించేటట్లుగా సిద్ధపరచుకుందాం. అట్టి మహాకృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు మీ కుటుంబాలకు సమృద్ధిగా దయచేసి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన. మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ కార్యక్రమాన్ని వీక్షించిన మా ప్రియులందరినీ మీరు దీవించి ఆశీర్వదించి మహిమ పొందండి. వాక్యం పట్ల ఆశ, ఆసక్తి దయచేయండి. వాక్యాన్ని ప్రేమించేవారిగా, ఆత్మీయ జీవితాలను వాక్యంతో దినదినం కట్టుకునే వారిగా ఉండినట్లు మా ప్రియులను మీరు దీవించండి. ఎంతో ఆశతో, ఆసక్తితో ఈ కార్యక్రమాన్ని వీక్షించిన నీ ప్రియ బిడ్డలకు తగిన వాక్య ఆశీర్వాదాలు, దీవెనలు సమృద్ధిగా దయచేయండి. ఆత్మీయ జీవితాలు బలముగా కట్టుకోవడానికి కృపను దయచేయండి. ఈ కార్యక్రమం వీక్షించిన వారిలో ప్రభు అనారోగ్యాలతో ఉన్న వారిని మీరు ముట్టి జ్ఞాపకం చేసుకొని వారికి స్వస్థత దయచేయండి. ఇంకా ఆయా సమస్యలతో సతమతమవుతున్న మా ప్రియులను జ్ఞాపకం చేసుకొని దయగల తండ్రి నీ బిడ్డలకు సహాయం చేయండి. వాటన్నిటిపై జయము దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. కుటుంబంలో ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండండి. ఈ భయంకరమైన వేసవి దినాల్లో ఎవరు బలహీనలు కాకుండా ప్రతి ఒక్కరికి మీ కాపుదలను సమృద్ధిగా మెండుగా దయచేసి దీవించి ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందండి. దేవా ఆత్మఫలాన్ని గురించిన ధ్యానాలు మా అందరి జీవితాలకు ఆస్వాదకరంగా జరిగించుదురని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి స్తోత్రాలు అర్పించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి, శాంతి, సమాధాన, ఆదరణానందం ఈ కార్యక్రమాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరికి, ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్న వారికి సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైన నడిపించి దీవించి మనలందరినీ తన రాకడ కొరకై సిద్ధపరిచి భద్రపరచును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. స్వరము క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తేసురాకడ కొరకై సిద్ధపరచే స్వరము. వినుమా, వినిపించుమా, హనుమా, సిద్ధపడు